ఈ కార్యక్రమాలను అందరూ కూడా ప్రజలు కూడా భాగస్వాములై చేస్తున్నందుకు అందరికీ. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు టౌన్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 210 మందికి గంజాయి పరీక్షలు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో గంజాయి వినియోగం, విక్రయాలపై నిఘా మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం అందించాలని ప్రజలను కోరుతూ సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. గంజాయి వినియోగం, విక్రయం, సరఫరాకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిర్మూలిద్దామనే క్యాప్షన్ కింద ఈరోజు కోడూరు పట్టణంలో సుమారు 210 మందికి తనిఖీ చేయడం జరిగింది. గంజాయి మిక్స్ ద్వారా తనిఖీ చేస్తే ఒక్కరికి మాత్రం పాజిటివ్ రావడం జరిగింది. ఈ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఒకరి నుంచి గంజాయి తెచ్చాడు, ఎక్కడి నుంచి ఇది అలవాటు ఉంది అనేది, తర్వాత బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇవన్నీ కూడా యువత కొంతమంది తాగుడు తర్వాత గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో కోయట్లో ఉండి వాళ్ళ జీవనోపాధి కోసం బయటకు వెళ్ళారు. వాళ్ళు అక్కడి నుంచి డబ్బు పంపించడం చెడు అలవాట్లను బానిసవుతున్నారు. కాబట్టి వాళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకోవడానికి ఎవరెవరు ఇక్కడ వాడుతున్నారు, ఎవరికి అలవాటు ఉంది, ఎవరు అమ్ముతున్నారు అనే విషయం తెలుసుకోవడానికి మనం ఈ టెస్ట్ ఈరోజు చేయడం జరిగింది. ఇది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూగా టెస్ట్ చేయడం ఒక 1 మంత్ కిందట గంజాయి వాడినప్పటికీ కూడా ఈ టెస్ట్లో వాళ్ళకి వాడుతున్నట్టుగా మనకు దీనిపైన గట్టిగా